వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఏం చెప్పాడు? విశ్వమంతా విష్ణువునే, నేనే ఉన్నాను, ఈ విశ్వమంతా కూడా అని చెప్పడం జరిగింది. ఆ విధంగా విష్ణు సహస్రనామాలు చదువుకోవటం కుదిరితే గనక మనకి భగవద్గీత ఒకే రోజున, ఈ ఏకాదశి రోజున 18 అధ్యాయాలు కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా విష్ణువుకి సంబంధించినటువంటి ఏవి చేసినా గోవిందనామాలు చదువుకోవచ్చు, రాముడికి సంబంధించినవి చదువుకోవచ్చు, ఏవైనా సరే మనకి ఇష్టానుసారం, శక్తానుసారం, సమయానుకూలంగా అనుసరించి ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా ముఖ్యమైపోయింది కాబట్టి ఆ విధంగా మనం పూజ చేసుకోవచ్చు. స్వామివారికి షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని ఆ తర్వాత ఏకాదశి ఉపవాసం అనేటటువంటిది చెయ్యాలి. ఇది ఏకాదశి యొక్క నియమం. అది అంటే అన్నం తినకూడదు కదండి, మరి వాళ్ళ కాలం బట్టి అందరూ అలా ఉండలేరు కదండి, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కదండి అంటే ఉంటాయి. వాళ్ళ శరీరాన్ని